మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుడు శారా పేరు రాయల. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు. మరి అక్కడ రిబ్కా ఏది, శారా ఏది? ఎందుకంటే ఈ లోకంలో మొట్టమొదటి మనిషి ఎవరయ్యా అంటే పురుషుడు. ఆ పురుషుడు దేవుడి స్వరూపమై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆదాము నుంచి అవ్వ కలిగింది, కానీ అవ్వ నుంచి ఆదాము కలగల. స్త్రీ నుంచి పురుషుడు రాల, పురుషుడి నుంచే స్త్రీ వచ్చిందని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. కాబట్టి ఆ పురుషుల పేర్లే దేవుడు రాస్తా ఉన్నాడు. అయితే ఒక గ్రంథానికి, ఒక పుస్తకానికి ఎస్తేరు అనే నామకరణం చేశాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. నోవాహు భార్య పేరు బైబిల్లో లేదు, యోబు గారి భార్య పేరు బైబిల్లో లేదు, హానోకి భార్య పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ భార్య పిల్లల పేర్లు దేవుడు బైబిల్లో రాయలేదు. కొంతమంది పేర్లు దేవుడు రాయల. పోస్ట్ అయిన పేతురు గారికి పెళ్ళైంది కానీ పేతురు గారి భార్య పేరు ఆయన రాయలేదు. స్తోత్రం కలుగునుగా. అబ్రహాము భార్య శారా పేరు యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడలేదు. అందుకే దేవుడు స్త్రీల పేర్లు రాయాలంటే చాలా ఆలోచించి రాస్తాడని. కానీ ఒక వాక్యము కాదు, కానీ ఒక గ్రంథానికే ఎస్తేరు అని పేరు పెట్టాడు. స్తోత్రం కలుగునుగా. అంటే ఆమె ఎంత భక్తి చేస్తే దేవుడు ఆ గ్రంథానికి పేరు పెట్టాడు.